కష్టపడాలి. కష్టపడితే తప్ప ప్రోగ్రెస్ ఉండదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరిలో ఉండే ఒకే రకమైన ఫిలాసఫీ ఇది. ఎందుకంటే మనం బిజీగా ఉంటే చాలు అనుకుంటాం. బిజీ కాదు, ప్రొడక్టివ్ గా ఉండాలని ఎవరూ చెప్పరు. ఒక లేబర్ 12 గంటలు ఎండలో పనిచేస్తాడు. ఒక ఆంటర్ప్రెన్యూర్ 4 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు. ఇక్కడ ఇద్దరు కష్టపడ్డారు, కానీ రిటర్న్స్ మాత్రం 4 గంటలు ప్లాన్ తో పనిచేసిన వ్యక్తికే ఎక్కువ. మీరు 10 గంటలు పనిచేస్తే గొప్పతనం కాదు, 2 గంటల్లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తే అది మీ బ్రిలియన్స్. డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ ఒక సర్కిల్లో చేసే రన్నింగ్ లాంటిది. స్మార్ట్ వర్క్ లో ఒక క్లారిటీ, ఒక డెస్టినేషన్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కష్టపడతారు, కానీ ఎవరైతే తెలివిగా కష్టపడతారో వాళ్ళే ముందుగా ఎదుగుతారు. కష్టపడాలి. కష్టపడితే తప్ప ప్రోగ్రెస్ ఉండదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరిలో ఉండే ఒకే రకమైన ఫిలాసఫీ ఇది. ఎందుకంటే మనం బిజీగా ఉంటే చాలు అనుకుంటాం. బిజీ కాదు, ప్రొడక్టివ్ గా ఉండాలని ఎవరూ చెప్పరు. ఒక లేబర్ 12 గంటలు ఎండలో పనిచేస్తాడు. ఒక ఆంటర్ప్రెన్యూర్ 4 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు. ఇక్కడ ఇద్దరు కష్టపడ్డారు, కానీ